నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. మీరు ఇప్పటివరకు యువతరంగం చూస్తున్నారు. చూసి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కార్గ్, ఈ పేరు ఎక్కడ విన్నారా? ఈ పేరు గతంలో వినకపోయినా ఇప్పుడు వినాలి. ఒకవేళ ఇప్పుడు విన్నా దాని యొక్క నేపథ్యం ఏంటి, కార్గ్ అసలు ఏంటి, కార్గ్ కథ ఏంటి అనేది తెలుసుకోవాలి. పశ్చిమాసియాల్లో యుద్ధం జరుగుతుంది. యుద్ధం మంట ఫిబ్రవరి 28 నుంచి ఇంకా రావణ కాష్టంలో రగులుతూనే ఉంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. యుద్ధంలో మేమే నెగ్గామని ట్రంప్ అంటుండు. యుద్ధంలో మేము ఎక్కడా తగ్గలేదని చెప్పి ఇరానీలు అంటారు. యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే దాన్ని చూడడం కంటే యుద్ధం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఎన్ని బాధపడుతున్నాయనేది తెలుసుకోవాలి. యుద్ధం వల్ల ప్రపంచంలో ఎన్ని దేశాలు బాధితులుగా మారాయని తెలుసుకోవాలి. యుద్ధం వల్ల ఎన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఆ ఇబ్బందులు ఇంట్ల వరకు చేరి, గ్యాస్ వరకు చేరి, వంట మంటగా తయారైందనేది కూడా చూడాలి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం ప్రపంచ దేశాలను పరిశ్రమలు పడిపించాయి. ప్రపంచం అంతా కూడా ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా దేశాలు చమురు నిల్వల కోసం, చమురు రవాణా కోసం, చమురు కోసం ఈ గల్ఫ్ కంట్రీ పైన ఆధారపడి ఉన్నాయి. ఆ గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చేటువంటి చమురు నిల్వలు ఇక్కడ ఇతర దేశాలకు రవాణా రాలేక ఇక్కట్లు మొదలయ్యాయి. ప్రతి వ్యవస్థ స్తంభించిపోతుంది. ఇలాంటి తరుణంలో యుద్ధం ఆగుద్దా అంటే ఆగడం లేదు. అసలు ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు ఇంతకన్నా కక్ష కట్టుకుంది? ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ను ఎలా దెబ్బతీయాలనుకుంటుంది? ఇంత చేస్తున్నా ఎందుకు తగ్గడం లేదు అనే ఉద్దేశంతో నిన్ననే ట్రంప్ ఒక ఉదాహరణ ఇచ్చిండు. ఇరాన్ ఆర్థిక బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాలను దెబ్బతీస్తాం, ఇప్పటికైనా మీతో మీ చర్చలు జరపం, మేము చెప్పిన కండిషన్స్ తోటే మీరు ఉంటే యుద్ధం ఆపేస్తాం, లేదంటే మీ ఆర్థిక బలాలు ఏవైతే ఉన్నాయో, ఏ చమురు నిల్వలైతే మీ ఆర్థిక బలాలని మీరు అనుకుంటున్నారో, ఏ చమురు నిల్వలకు కేంద్రంగా ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతమే కార్గ్. ఆ కార్గ్ ప్రాంతాన్ని, ఆ చమురు నిల్వల పైన దాడులు చేస్తామని చెప్పి అమెరికా చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ హెచ్చరికలకు ఇరాన్ ఏమైనా భయపడుతుందా అంటే ఇరాన్ భయపడట్లేదు. ఇరాన్ కూడా చెప్తుంది, మీరు మా పైన ఎందు దాడులు చేస్తారో దానికి దాడులను తిప్పికొడుతూ మీ యొక్క సైనిక స్థావరాలను కూడా మేము దెబ్బతీస్తాం అని చెప్పి అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అసలు ఈ కార్గ్ ఏంటి? ఇరాన్లో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం కార్గ్. ఇరాన్ సముద్ర ప్రాంతం ఏదైతే, తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ తీర ప్రాంతం, దక్షిణంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ప్రాంతం కార్గ్. కానీ దాని కథ పెద్దది, కానీ దాని యొక్క గొప్పతనం పెద్దది, కానీ ఆర్థికంగా చాలా గొప్ప విశేషతను సంతరించుకున్నటువంటి ప్రాంతం కార్గ్. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ చమురు నిల్వలు, ప్రపంచానికి అందేటువంటి చమురు నిల్వలు 90% ఈ కార్గ్లోనే నిల్వ ఉంటుంది. ఈ కార్గ్ అనేది చాలా పెద్ద ప్రాంతం కాదు. నిజానికి ఇరాన్కు 33 కిలోమీటర్ల దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రపంచ రవాణా ఏదైతే ఉందో ఆ రవాణాకు కేంద్రంగా ఉన్నటువంటి హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దానికి వాయువ్య ప్రాంతంలో 480 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కార్గ్ చమురు నిల్వలన్నింటినీ అక్కడే పెడుతుంది. ఇరాన్ చమురు నిల్వలు 90% చమురు నిల్వలు కార్గ్లోనే ఉంటాయి. నిజానికి ఇరాన్లో భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కానీ ఇరాన్లోని కార్గ్ ఉండే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ భూకంపాలు రావు, అక్కడ సునామీలు రావు, చాలా తక్కువ ఆ తీవ్రత ఉంటుంది. కాబట్టి ఇరాన్కు సేఫెస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అది కార్గ్. కాబట్టి అక్కడ ఒక శిలా ప్రాంతం ఉంది, కాబట్టి అక్కడ పైపుల ద్వారా చమురును మొత్తం తీసుకెళ్లి 90% అక్కడే నిల్వ చేసి హార్ముజ్ జలసంధి ద్వారా ఆ చమురును ఇతర దేశాలకు, ఒప్పందాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు రవాణా చేస్తుంది. మరి ఆ చమురు పైన దాడులు చేస్తాం, ఆ చమురును నాశనం చేస్తాం, ఈ ఇరాన్కి ఏదైతే ఉందో బలం అదే కదా అని చెప్పి ఆ అమెరికా అంటుంది. నిజంగా చేస్తుందా? చేసే ధైర్యం ఉందా? నిజంగా అమెరికా కనుక కార్గ్ ప్రాంతంలో ఉన్న చమురును కనుక ధ్వంసం చేస్తే ఆ ధ్వంసం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆ ప్రభావం ఉండి ఆ ధరలు పెరిగి, ఈవెన్ అమెరికా కూడా ఆ ధరల ప్రభావం పెరిగి అమెరికా కూడా చాలా ఇబ్బందుల పాలవుతుంది.
హెచ్చరిస్తుంది తప్ప చమురు పైన దాడి చేయలేదు. ఇరాన్ కూడా అదే విమర్శను తిప్పికొడుతుంది. ఏమంటుంది? చమురు పైన మీరు ఎవరైతే చేస్తాన్ని బెదిరిస్తున్నారో అలాంటి చమురు నిల్వల ప్లేస్లు మాకు ఇంకా కొన్ని ఉన్నాయి, మేము భయపడం అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఈ చమురు నిల్వలను కాపాడుకోవడం కోసమే ఇరాన్ మొత్తం సైనిక స్థావరాల్లో మెజారిటీ భాగం కార్గ్లో ఉంచింది. కాబట్టి అక్కడ కార్గ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా ఈ కార్గ్ ప్రాంతం ఇరాన్కు చాలా బలం. ఎంత బలం అంటే ఇరాన్కు $7,800 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 6.4 లక్షల కోట్ల ఆదాయం ఇరాన్కు ఈ చమురు నిల్వలు ఇతర దేశాలకు అందించడం ద్వారా వస్తుంది. అందుకే ట్రంప్ ఏమన్నాడంటే ఈ కార్గ్ ప్రాంతాన్ని కిరీటంలో మణి అని తెలుగు అర్థం వచ్చేలా క్రౌన్ ఆఫ్ జ్యువెల్ అని చెప్పి ట్రంప్ పేర్కొన్నాడు. దేన్ని? కార్గ్ని. ఇరాన్కు అది చాలా విలువైనటువంటి ప్రాంతం. ఇరాన్కు చాలా ఆర్థికపరమైన వనరులు ఉన్నటువంటి గొప్ప ప్రాంతం. అందుకే కార్గ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చమురు కంటే ముందు అక్కడ ముత్యాలు లభించేవి అని చెప్పి చరిత్ర చెబుతుంది. మేలి ముత్యాలు అనేవి ఇరాన్లోని కార్గ్ అనే ప్రాంతంలోనే లభించేది అని చెప్పి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కార్గ్ అనేది ఇరాన్ చరిత్రలో, ఇరాన్కు కాకుండా ప్రపంచ చరిత్రలో కూడా చాలా గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం. అందుకే కార్గును దాడి చేస్తామని చెప్పి బెదిరిస్తున్నది తప్ప అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడం లేదు. అమెరికా యుద్ధం ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి అమెరికా ఇరాన్ను దెబ్బతీయాలని చూస్తుంది తప్ప ఇరాన్ను మొత్తం ఆధీనంలోకి తీసుకునేటువంటి శక్తి అమెరికా కూడా లేదు. ఇలా గొప్ప సంతరించుకున్నటువంటి కార్గ్ పైన ప్రపంచంలోని అందరి దృష్టి పడింది. కార్గ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు కార్గ్ అనేది ఎక్కడ ఉంటుంది, దీనివల్ల ఏముంటుంది అని చెప్పి అందరికీ ఒక ఆలోచన ఉంటే ఆ అంశాన్ని మేము తెలియజేయాలని ఈరోజు తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా ఈ యుద్ధం ముగియాలి. ఈ యుద్ధం ఇంకా ఇలానే కొనసాగితే ప్రపంచ పరిశాన్ చాలా తీవ్ర స్థాయికి వెళ్తుంది. ప్రపంచం శాంతి చేకూరుతుందని కోరుకుంటుంది. ఆ శాంతి తొందరగా దక్కాలని, ఈ యుద్ధం ముగిసిపోవాలని అందరం కోరుకుందాం. అప్పటి వరకు సెలవు. మరొక అంశంతో రేపు కలుద్దాం. నమస్తే.